హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'జ్యోతి చిలుకూరి వ్లాగ్స్'. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో, ఇదొచ్చేసి ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇదొచ్చేసి చుక్క కూర కర్రీ అన్నమాట. సో, చుక్క కూరని చాలామంది పప్పులో, పచ్చడిలో పెడుతుంటారు కదా! సో, అలా కాకుండా కర్రీ ఎలా చేయాలో ఒక్కసారి ప్రాసెస్ చూసేద్దామన్నమాట. సో, ముందుగా చుక్క కూరని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టేసుకోవాలన్నమాట. సో, కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా మగ్గనివ్వాలన్నమాట. తాలింపు గింజలు కూడా వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. సో, అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆ తాలింపు అంతా వేగేటట్టు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! సో, టొమాటోస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎన్ని టొమాటోస్ పడతాయంటే చుక్క కూర కట్టలు కట్టేస్తారు కదండీ! సో, ఒక కట్టకైతే ఒక మీడియం సైజ్‌వి అయితే ఒక 6 అయితే సరిపోతాయండి. సో, కొంచెం పెద్ద సైజు గనక ఉన్నాయి అనుకుంటే 4 అయితే సరిపోతాయన్నమాట. ఆ చుక్క కూరకి ఈ క్వాంటిటీలో టొమాటోస్ అయితే సరిపోతాయి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్స్‌ట్రాగానే కట్ చేసుకోవాలన్నమాట. 3 అలాగా మీడియం సైజ్ అయితే 3 అలాగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 2 అయితే సరిపోతది. సో, ఆ తర్వాత టొమాటోస్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలాగా ఈ టొమాటోలో వాటర్ అంతా వస్తాయి కదండీ! సో, వాటర్ అంతా పైకి వచ్చి టొమాటోస్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టేసుకొని అలాగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట. సో, మగ్గేటప్పుడు ఇలా టొమాటోస్‌లో వాటర్ అంతా పోయిన తర్వాత చూస్తున్నారా ఇక్కడ నేనేం చేస్తున్నానో? ఇలా గంటెతోటి టొమాటోస్ అన్నిటిని స్మాష్ చేసేయాలన్నమాట. అలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే ఆ టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి మగ్గినప్పుడు తొందరగా నలిగిపోతాయి. ఆ తొక్కలు అవన్నీ లేకుండా కర్రీ అనేది నీట్‌గా ఉండిద్దనమాట. సో, అలా స్మాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చుక్క కూర. సో, ఆ చుక్క కూరని కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని ఈ టొమాటోస్‌లలో వేసేసేయడమే అనమాట. సో, ఈ చుక్క కూర అనేది చాలా తొందరగా మగ్గిపోతదనమాట. సో, మగ్గిన తర్వాత వాటర్ అనేది వస్తదనమాట. చాలా వాటర్ అయితే వస్తాయి. సో, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలన్నమాట. సో, ఇలాగా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఏం చేయాలంటే మీరు గంటెతోటి స్మాష్ చేయాలండి. సో, ఇలా స్మాష్ అంటే కలుపుతూనే స్మాష్ చేయాలన్నమాట. అలా స్మాష్ చేస్తూ ఉంటే కర్రీ అనేది తొక్కలు లేకుండా నీట్‌గా చూడడానికి కూడా కలుపుకోవడానికి కూడా నీట్‌గా ఉండిద్దనమాట. సో, అలాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను 1 స్పూనే ఏసాననమాట. సో, కొన్ని కారం ఏంటంటే ఘాటుగా ఉండిద్ది. కొంత కారం చప్పగా ఉండిద్ది. సో, అలాగా మీ కారము ఎంత ఘాటుగా ఉండిద్ది ఏంటి అనేది చూసుకొని కారం వేసేసుకుంటే సరిపోతదనమాట. సో, నాకైతే ఇక్కడ 1 స్పూన్ పట్టిందనమాట. సో, మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. సో, అలా కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి. సో, చూసారా? ఇక్కడ వాటర్ గానీ ఒక్క చుక్క కూడా లేదనమాట. మొత్తం ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో, ఇలాగే గంటెతో అనేది స్మాష్ చేసుకుంటూ
2 మినిట్స్ అలాగే సిమ్‌లోనే మగ్గనివ్వాలండి. మళ్ళీ హైలో పెడితే మాడిపోతదనమాట. సో, అలా మగ్గిన తర్వాత కొంచెమే వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతదనమాట. సో, హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని, ఆ వాటర్ గూడా ఏంటంటే కొంచెం మనం గ్రేవీగా ఉండడానికి అంతే. సో, ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధనియా పౌడర్ అనమాట. సో, ధనియా పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో, ధనియా పౌడర్ గూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర అనమాట. సో, కొత్తిమీర గూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సో, మన చుక్క కూర కర్రీ అనేది రెడీ అయిపోతదనమాట. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.